హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామాదేవి అండ్ స్వాతి గారికి బర్త్డే విషెస్ తెలియచేయగలరని కోరుకుంటున్నాను. రామాదేవి అండ్ స్వాతి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 11. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మధు కోపంగా అరవగానే ప్రభాకర్ షాక్ అయ్యాడు. ఏంటి నాన్న మాట్లాడరు? ఖర్చు లేకుండా నన్ను చంపమంటున్నాను. చంపరా? నేను పుట్టి అమ్మని చంపేశానా? ఎలా చంపాను నాన్న? కత్తితోనా? లేదంటే అన్నంలో విషం పెట్టా? లేదంటే సూటిపోటి మాటలతో దెప్పి పొడిచానా? లేదంటే గన్నుతో షూట్ చేశానా? ఎలా చంపాను అమ్మని? పొట్టన పెట్టుకుంది శనిది అన్నారు. నిజంగా పొట్టన పెట్టుకునేదాన్నైతే నిన్ను అన్నయ్యని కూడా చంపేయాలి కదా. నేను మరెందుకు చంపలేదు? మధు మాట్లాడే ప్రతి మాట ప్రభాకర్ చెంపని చెల్లుమనిపించింది. మీ దృష్టిలో చనిపోయాను అన్నారు కదా నాన్న. మరి అమ్మ పక్కన నా ఫోటో పెట్టి దండ వేసి దీపం పెట్టేయచ్చు కదా. ఇంకా ఎందుకు నాకు ఇలాంటి బాధలు అని అక్షయ్ వైపు చూసి, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎందుకన్నయ్యా? నువ్వే నా జీవితాన్ని నాశనం చేసి ఎలానో వాయి వరుసలు లేని లోకం మొదలైంది కదా. బయట రౌడీలకి లక్షలు డబ్బులు ఇవ్వటం ఎందుకు? డబ్బు దండగా నువ్వే నన్ను నాశనం చేయన్నయ్యా అంటుంది మధు. మధు మాటలకి చచ్చేంత సిగ్గు వేసింది అక్షయ్కి. అక్కడున్న అందరూ మధు వైపు అబ్బురంగా చూశారు. మధు మాటల్లో ఎక్కడ లేని కోపం, ఏదో తెలియని బాధ కనిపిస్తున్నాయి. పైకి కనిపించదు కానీ మా పొట్టిదానిలో చాలా టాలెంట్ ఉంది. మాటలతో అబ్బా కొడుకులిద్దరిని బాగానే దంచుతుంది అనుకుని మధుని చూశాడు విక్కీ. కోపంలో మధు ముఖం కందిపోయి ఉండటం చూసి, ఏమందమే బాబు, ఈ టైంలో కూడా మనసు నీ వైపుకి లాగుతుంది. ఏం మాయ చేసావే నా తింగరు మాలోకం అని అనుకున్నాడు విక్కీ. మధు మాటలు హద్దులు దాటుతున్నాయి. నావి కాదు నాన్న, మీ అబ్బాయి. అదే మీరు అపురూపంగా పెంచుకున్న వారసత్వం నిన్న హద్దులు దాటే పని చేసింది అని కోపంగా శ్రీవల్లి ముందుకొచ్చి, అసలు నా జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వెవరు అని అడుగుతుంది మధు. నువ్వు మాట్లాడుతుంది శ్రీ అని అనగానే, ఆపింకా, నా దృష్టిలో నువ్వు అసలు మనిషివే కాదు, మానవ రూపాల్లో ఉన్న మృగానివి మధు అని కోపంగా అరిచాడు అక్షయ్. హెచ్చి ఆగు అంటూ అక్షయ్ వైపు చూపుడు వేలు చూపిస్తూ, నా ఎదురుగా నీ భార్యని వెనకేసుకుని రాకన్నయ్యా, కోపంలో కొట్టినా కొడతాను గంభీరంగా వచ్చింది మధు మాట. విజయ, సునంద, శరత్, జగదీష్, వీర్, కృష్ణ, భువన గారు ఎవ్వరికీ నోటి మాట రాలేదు. మహా అయితే లోపలే ఒక్కటే విజిల్స్. చెల్లి మాటలకి విస్తుపోయాడు అక్షయ్. మా ఆయన్నే కొడతావా నువ్వు అంటుంది శ్రీవల్లి. నోర్మొయ్యి అంటూ శ్రీవల్లి చెంపపై ఒక్కటిచ్చింది. అందరికీ సౌండ్ ఆఫ్. విక్కీ తన 2 చేతులు జేబులో పెట్టుకుని అక్కడే ఉన్న చైర్లో హుందాగా కూర్చుని మధుకి సైట్ కొట్టే పనిలో బిజీ అయ్యాడు. ఏ యాంగిల్లో చూసినా దీనికి నాకన్నా బలుపెక్కువే. ఎందుకైనా మంచిది మధుతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నా చెంపలు వాయిస్తుంది అని మనసులోనే అనుకున్నాడు విక్కీ. మధు అంటూ ముందుకొచ్చారు ప్రభాకర్. కడుపుతో ఉంది కాబట్టి ఒక్క దెబ్బతో సరిపెట్టను నాన్న, లేదంటే నీ కొడుకు కోడల మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అని మధు అనగానే వీర్ విజిల్ వేశాడు. ప్రభాకర్కి, ఇటు అక్షయ్కి, శ్రీవల్లికి ఎవ్వరికీ సౌండ్ లేదు. మహా అయితే 2 కళ్ళు బయట పెట్టేసింది. నేను చూస్తుంది మధునా, లేదంటే పక్కింటి అమ్మాయినా? మధు అంటూ విస్తుపోయాడు ప్రభాకర్. మధు కోపంగా ముందుకొచ్చి తన తండ్రి చేతిని పట్టుకుని, ఈ చేతులతో మీరు నన్ను పెంచలేదు, అయినా ఎప్పుడు నేను బాధపడలేదు. నానమ్మ, అత్త నా ఆలన పాలన చూశారు. నాకు తెలియక అడుగుతున్నాను నాన్న, ఆడపిల్ల పుడితే ఎందుకు నాన్న దూరం పెడతారు? మీ వంశం ఆగిపోతుందనా, లేదంటే నాకు కట్న కానుకలు పోగేయాలనా అంటుంది మధు. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. మీ ఆవిడ చావుకి కారణం నేనే నాన్న, ఈ చేత్తోనే నన్ను చంపేయి, కానీ చంపే ముందు నాకు ఒక్కటే అనిపిస్తుంది, నిజంగానే మీకు నేను పుట్టలేదు, అందుకే నన్ను దూరం పెట్టారు అని మధు గంభీరంగా అనగానే ప్రభాకర్ కోపంగా మధుని కొట్టడానికి చెయ్యెత్తారు. కానీ మధు చూసిన చూపుకి గాల్లోనే ఆ చేతి నాపారు. ఆ క్షణం మధు ప్రభాకర్ కంటికి శ్రావణిలా కనిపించింది. కోపంలో మధు కళ్ళు పెద్దవి చేయటం, చేతి పిడికిలి బిగించటం చూసి ఆశ్చర్యపోయారు. శ్రావణి దిగి వచ్చినట్టయింది. చూడండి నాన్న, ఇప్పటి వరకు మీరెన్ని మాటలన్నా పడ్డాను, కానీ ఇకపై నేను పడను. మీ దృష్టిలో నేను లేకపోవటం కాదు, నా దృష్టిలో మీరే లేరనుకుంటాను అని మధు కోపంగా భువన గారి దగ్గరకొచ్చి, ఈ భయంకరమైన మనుషుల మధ్యన నాకు బ్రతకాలని లేదు నానమ్మ,
నన్నెక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపో. లేదంటే నన్నిలా కూడా బ్రతకనివ్వరు. నాకు కన్నవాళ్ళు లేరు. తోబుట్టువైన అన్నయ్య లేడు అని భువన గారి భుజంపై వాలిపోయింది. మధు, మధు అంటూ చెంపపై తట్టారు. అప్పటికి మధు స్పృహ కోల్పోయింది. విజయ, భువన గారు మధుని తన రూంలో పడుకోబెట్టి బయటకొచ్చారు. ఇంకా ఎందుకురా అలా చూస్తున్నారు? నీ కూతురు ఎన్ని రోజులకైనా నోరు విప్పింది. లేదంటే మీరు చేసే పనులకి నిజంగానే చచ్చిపోయి ఉండేది. మనసులో ఎంత బాధుంటే అన్ని మాటలంటుంది. ఇప్పుడైనా నీ మనసుని మార్చుకోరా. ఎందుకు నీ భార్య కోసం తనని దూరం పెడతావు? ఏడుస్తూ అడిగింది విజయ. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు. ఎప్పటిలానే మొండిగా ఉన్నారు. ఒరేయ్, నువ్వసలు అన్నయ్యవేనా? ఛీ, కడుపుతో ఉన్న నువ్వు చేయాల్సిన పనులేనా అసలు? మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. మీ మేనకోడలు నా భార్యని కొట్టిందత్తా అన్నాడు అక్షయ్. కొట్టడం కాదు, అవసరమైతే చంపుతుంది అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ మాటలకి అందరూ షాక్ అయ్యారు. నాన్నా, ఏంటి శ్రీవల్లి, నువ్వు మధుని నాశనం చేయటం ఏంటి? అసలు ఆ బుద్ధెలా పుట్టిందిరా నీకు? కాస్త కోపంగానే అరిచారు ప్రభాకర్. నువ్వు ఇప్పుడు అరిచినా ఏం లాభం? ముందు నుంచి లేని భయం ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది ప్రభా? వాడు మధుని ఇష్టపడకపోయినా ఇంత పని చేస్తాడని అసలు అనుకోలేదక్కా. అక్షయ్, శ్రీవల్లి, ఇకపై మీ ఇద్దరు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటాడు. నాన్న అంటూ విసిరిపోయాడు అక్షయ్. అవునరా, నువ్వు చేసిన పనికి మధు చేత అనరాని మాటలు అనిపించుకున్నాను. సెక్యూరిటీ అని చెప్పి మీరు చేసిన బాగోతు మీద. ఏమా శ్రీవల్లి, నువ్వు ఆడదానివే కదా? మధు నీలానే ఆడపిల్ల కదా? మరి తన విషయంలో ఎందుకు ఇలా చేయాలనిపించింది? సూటిగా అడిగాడు ప్రభాకర్. ఎందుకు చేస్తోంది? నీ కూతురు పేరున ఉన్న ఆస్తంతా తన పేరున రాయాలి కదా. చైర్లో కూర్చుని సింపుల్గా అన్నాడు విక్రమ్. రేయ్, ఇది నా ఫ్యామిలీ విషయం, నువ్వు అస్సలు మాట్లాడటానికి లేదు అని ప్రభాకర్ అనగానే విక్కీ కోపంగా పైకి లేచాడు. ఏంటి, నీ ఫ్యామిలీ విషయమా? గడిద గుడ్డేం కాదు. మధు నా భార్య, నేను తన భర్తని, నాకు మాట్లాడే అధికారం ఉంది అన్నాడు. విక్రమ్ మాటలకి అందరూ షాక్గా చూశారు. విక్రమ్, ఏంట్రా అసలేం చేస్తున్నావు? నిజ నిజాలేంటో బయట పెట్టావు కదా నువ్వు. ఇంకా గొడవ చేయకు, వెళ్దాం పదా అన్నారు జగదీష్. లేదు నాన్న, ఇక్కడ ప్రభాకర్ గారికి అసలు మ్యాటర్ అర్థం కావటం లేదు. కాస్త క్లియర్గా చెప్పొస్తాను అంటూ ప్రభాకర్ ఎదురుగా నిలబడి, చూడు మామ, నువ్వు అవునన్నా కాదన్నా నేనే ఈ ఇంటి అల్లుణ్ణి. ఎంత గొడవ చేసినా నీ కూతురు నా మీద గొడవ ఎందుకు చేయలేదు? అదే ముద్దు విషయం. నిన్ను, నీ కొడుకుని, నీ కోడల్ని దుమ్ము తులిపిన ఆ తింగరమాలోకం తను స్పృహలో లేనప్పుడు ముద్దు చేసినందుకు నాకు తాట తీయాలి కదా మరి. ఎందుకు తీయలేదు? అంటే తన మనసులో నేనున్నాను కాబట్టి. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ మధు మాత్రం మా ఇంటి కోడలిగానే అడుగు పెడుతుంది. అది నువ్వు జీర్ణించుకోవాల్సిన విషయం అంటాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అన్నీ మూసుకొని రేపు మా నిశ్చితార్థం చెయ్యి. నువ్వు పంతాలకి పగలకి దూరం వెళితే పోయేది నీ పరువే. చెప్పాల్సింది చెప్పాను, నిర్ణయం నీది అంటాడు విక్కీ. ప్రభా, ఇంకా జరిగిందేదో జరిగింది. విక్రమ్కి మధుకి నిశ్చితార్థం చేసిద్దాం, ఏమంటావు అంది భువన. మాట్లాడలేదు ప్రభాకర్. జగదీష్ గారు ముందుకు వచ్చి ప్రభాకర్ చేతుల్ని పట్టుకొని, మా అబ్బాయి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. తప్పు మాది ఉంది. ఎంత కాదన్నా తను మీ అమ్మాయి. కానీ బయట అంత విషయం తెలిసింది కాబట్టి మనం పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం మంచిది. నా మాట కాదనకండి అన్నారు. ప్రభా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయండమ్మా అని ప్రభాకర్ తన రూమ్కి వెళ్ళిపోయారు. నువ్వేంటి బాబాయ్ ఆయనకి సారీ చెప్తున్నావు? ఎందుకురా అలా గొడవ చేస్తావు? సద్దు మరిగింది కదా, ఇంక నువ్వు సైలెంట్గా ఉండు అని శరత్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, విక్రమ్ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి అంటారు. ఏంట్రా ఆ మాటలు? కృష్ణకి మధుకి రాసిపెట్టలేదు, అందుకే ఇలా జరిగింది. పూజారి గారికి ఫోన్ చేస్తాను, ఆయన వస్తారు. రేపు మంచి ముహూర్తం ఉంది కదా, కాబట్టి మధు విక్రమ్ జాతకాలు చూపిద్దాం, ఏమంటావు? సరే మీ ఇష్టం అని పూజారి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. పావుగంటలో పూజారి గారు వస్తాను అనటంతో భువన గారు ఆలోచిస్తూ విజయ వైపు చూశారు. అందరి మధ్యన ఉంది కానీ తన ముఖంలో సంతోషం అనేది లేదు. విజయ, ఏంటమ్మా, అందరికీ కాఫీ ఇద్దాం పదా అని కూతుర్ని వంటగదికి తీసుకుని వచ్చి, ఏంటి ముఖం అల్లా పెట్టావు అని అడుగుతుంది. నా వల్ల కావటం లేదమ్మా, మధు మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. విజయ, నువ్వింకా విషయం మర్చిపోవా అంటూ కూతురు చెంపపై కంటనీరు తుడిచి, చూడు, నువ్వు ఇలా బాధగా ఉంటే అక్కడ మధు సంతోషంగా ఉండదు. రేపు జరగబోయే శుభకార్యమంతా నీ చేతుల మీదుగా జరగాలి.
మధుకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్విలా ఉంటే రేపది అసలు సంతోషంగా ఉండదు. నువ్వు నేను కోరుకున్నది ఏంటి? ఎక్కడున్నా మధు సంతోషంగా ఉండాలనే కదా! విక్రమ్ ఏమన్నా పరాయివాడా? కాదు కదా! మీకు బాగా తెలుసు. మంచివాడు. బిజినెస్ చేస్తాడు. బాగా సంపాదిస్తాడు. చెడు అలవాట్లేమీ లేవు. మంచి మనసున్నవాడే. మధుకి జత అవుతుంటే నువ్వింకా బాధపడకు. నాకు తెలుసు. నువ్వు ఆశలు పెట్టుకున్నావు. కానీ ఒక్కసారి అక్కడ కృష్ణ ముఖం చూడు అని కృష్ణ వైపు చూపించింది. విక్రమ్ వీర్ల మధ్యన కూర్చుని తెగ నవ్వుతున్నాడు కృష్ణ. అతని ముఖంలో కొంచెం కూడా బాధ అనేది లేదు. ఆశ్చర్యం వేసింది విజయకి. నీ కొడుకు అంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఏడుస్తున్నావు. ఏమనాలి నిన్ను? ముందు అందరికీ కాఫీ పెట్టు అని భువన గారు అనటంతో విజయ ఆలోచిస్తూ కాఫీ పెట్టింది. ఏది ఏమైనా విక్కీ, నువ్వు మామూలుగా బుద్ధి చెప్పలేదు. ఆ శ్రీవల్లి, అక్షయ్ ముఖాలు చూడాలి. మధు ఇచ్చిన షాక్కి వాళ్ళకి మైండ్ పనిచేయలేదు. కానీ ఫస్ట్ టైం విక్కీ, మధుని నేనంత సీరియస్గా చూడటం, తను అంతలా మారిందంటే నీ వల్లే అని నా ఫీలింగ్. ఏమంటావు అని నవ్వుతూ అన్నాడు కృష్ణ. అంత లేదు కృష్ణ, మీ మరదలకి ముందు నుంచి కోపం ఎక్కువ అంటాడు విక్కీ. ఏంటి? అవును కృష్ణ, ఆశ్చర్యంగా చూస్తావేంటి? మధుకి కోపం అనేది రాదు విక్కీ, భుజంపై చేయి వేసి అన్నాడు వీర్. మీరెప్పుడైనా మధుని అబ్జర్వ్ చేశారా? తనకి కోపం వస్తే సైలెంట్ అవుతుంది. ఆ టైంలో తన చేతి పిడికిలి ఎవరికీ తెలియకుండా గట్టిగా బిగుస్తుంది. ఆ కళ్ళల్లో కన్నీరు వెనుక ఎవరికీ కనిపించని కోపం ఉంటుంది. మధుని నేను చాలా అబ్జర్వ్ చేశాను వీర్. తను ఊరికనే సైలెంట్గా ఎందుకుంటుంది అంటే ఆ కోపం అలాంటిది అని విక్కీ అనగానే కృష్ణ, వీర్ ఆశ్చర్యంగా చూశారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మాకే ఈ విషయం తెలీదు, నువ్వెలా కనిపెట్టావు అని ఆశ్చర్యంగా అడిగారు. తోటలో మధుని హక్ చేసుకున్నప్పుడు మధు కోపంగా చూడటం, పిడికిలి బిగించటం గుర్తు చేసుకుని, ఏముంది తనకి కోపం వచ్చేలా మాట్లాడితే అప్పుడెవరికైనా అర్థమవుతుంది అని ఫోన్ రావటంతో బయటకొచ్చాడు. సార్, చెప్పు, తెలిసిందా? తెలిసింది సార్ అని అవతల వ్యక్తి చెప్పింది వినగానే విక్రమ్ ముఖంలో రంగులు మారాయి. ఇదే తెలిసిన విషయం అంటాడు అతను. వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మకం ఏంటి? సూటిగా అడిగాడు విక్కీ. సార్, వాళ్ళు నాకు ఫోటోలు చూపించారు. మీకు అవి సెండ్ చేస్తాను చూడండి. సరే అని విక్కీ ఫోన్ కట్ చేసి వచ్చిన ఫోటోలు చూశాడు. ధర్మని చంపిన ఫోటోలు చూడగానే విక్కీ షాక్ అయ్యాడు. ఆ చంపిన వ్యక్తి స్పష్టంగా ఫోటోలో లేడు. ముఖానికి మాస్క్ పెట్టుకోవటంతో కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. వెంటనే తన మనిషికి ఫోన్ చేశాడు. సార్ చెప్పండి, వాడు నీ దగ్గరే ఉన్నాడా? హా సార్, నేను 1 గంటలో వస్తాను. వాడిని ఏం చేయకు, అలానే ఉంచు అని ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే పూజారి గారు రావటంతో మధు, విక్కీ జాతకాలు చూపించారు. ఇద్దరి జాతకాలు చూసిన పూజారి గారు, రేపు ముహూర్తం బాగుంది, నిశ్చితార్థం చేయొచ్చు. వచ్చే 4 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది. మరో 6 నెలలకు ముహూర్తం ఉంది. ఏ ముహూర్తం పెట్టమంటారు అని పూజారి గారు అనగానే అందరూ 4 రోజుల్లో ముహూర్తం పెట్టమని చెప్పటంతో ఆ ముహూర్తమే ఫిక్స్ చేశారు. విక్కీ మనసులో ఏదో తెలియని ఆనందం. పైకి నవ్వుతుంది కానీ విజయ మనసులో ఏదో మూలన బాధ. పైకి మాత్రం నార్మల్గా ఉన్నారు. కానీ ప్రభాకర్ మనసు మాత్రం లోపలే రగిలిపోతుంది. విక్కీని అల్లుడిగా చేసుకోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కొడుకు కోడలు చేసిన పనికి చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య అంటూ పరుగున బయటకొచ్చింది మహా. మహా రావటంతో కంగారుగా ఫోన్ జేబులో పెట్టేశాడు విక్కీ. ఏంటిరా? యాహూ అంటూ విక్కీని హత్తుకుని, అన్నయ్య, మధు నా వదిన అవుతుంది. వచ్చే 4 రోజుల్లో పెళ్ళి, రేపే నిశ్చితార్థం అన్నయ్య అని సంబరపడుతూ చెప్పిన మహా మాటలకి విక్కీ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఏంటన్నయ్య, నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తే చిన్నగా నవ్వి ఊరుకున్నావు? నువ్వు కోరుకున్న మధు నీ సొంతం అవుతుంది కదా అన్నయ్య. నువ్వు పైకి చెప్పుకుని ఆనందపడుతున్నావు కానీ లోపల నేను ఆనందపడుతున్నాను అంటాడు విక్కీ. అన్నయ్య, మధు ఇంకా పడుకునే ఉంది. ఈ విషయం తెలిసిందంటే తన పరిస్థితి ఏంటి అంటుంది. హా, ఏముంది, ఎవరి మీద అరవలేక నా మీద అరుస్తుంది అనుకుని, ఈ విషయం తనకి నేను చెప్తాను మహా అంటూ లోపలికి నడుస్తాడు. మహా, ఏంటన్నయ్య, మా మామగాడి ముఖం ఏంటి అస్సలు నవ్వులేదు? ఆయనకి ముందు నుంచి మనం ఇష్టం లేదు కదా అన్నయ్య. పైగా నువ్వు మధు పబ్లిక్ అయ్యారు కదా, ఆ కోపం ఉంటుందిలే. అని అందరూ చూస్తుండగానే మధు రూమ్కి వెళ్ళాడు. విక్రమ్, ఎక్కడికి? కాస్త కోపంగానే అరిచారు ప్రభాకర్. మా ఆవిడ దగ్గరికి, తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి అంటాడు విక్రమ్. మాట్లాడాలంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి అంటాడు ప్రభాకర్. తను మీ కూతురు కానప్పుడు, మీకు పుట్టనప్పుడు మీరెలా తండ్రి అవుతారు?
తండ్రంటే కూతుర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీలా రాక్షసంగా అయితే చూడరు. అయినా నా పిల్లని దగ్గరికి వెళ్ళటానికి నీ పర్మిషన్ ఏంటి? నీ చాదస్తం కాకపోతే అని ముఖం మీద చెప్పి మధు రూమ్‌కి వెళ్ళాడు. విక్కీ మాటలు ప్రభాకర్ చెంపని చెల్లుమనిపించాయి. కోపంతో విక్కీని ఏమీ అనలేక, అందరి ముందు తన కోపాన్ని ప్రదర్శించలేక నేరుగా బయటికి వెళ్లారు. బెడ్ మీద పడుకున్న మధు పక్కన కూర్చొని ప్రేమగా ఆమె తల నిమిరాడు విక్కీ. చిన్నగా కళ్ళు తెరిచిన మధు తనకి దగ్గరగా ఉన్న విక్కీని చూడగానే భయపడింది. ఏమైందే? సడన్‌గా కళ్ళు తిరిగి పడిపోయావ్? అని అడుగుతాడు. నువ్వేంటి నా రూమ్‌లో? పో బయటికి అంటూ పైకి లేచింది. వెంటనే ఆమె ఒడిలో పడుకున్నాడు విక్కీ. ఏయ్ లే అంటూ కోపంగా అతన్ని వెనక్కి నెట్టింది. కానీ ఎంతకీ విక్కీ కదల్లేదు. డిస్టర్బ్‌గా ఉన్నాను మధు. ప్లీజ్ కాసేపు పడుకోని అంటాడు. డిస్టర్బ్‌గా ఉంటే మీ ఇంటికి వెళ్ళి పడుకో. అంతేకాని నా రూమ్‌లో కాదు. నువ్వు చేసిన పనికి ఇప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నాను. నిన్ను నా రూమ్‌లో అందరూ చూశారంటే ఇంకా చావాలి నేను అంటుంది. ఎందుకు చావాలి? నువ్వు నా భార్యవే కదా అంటాడు విక్కీ. ఏంటి? ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు అంటూ మధు మాట నోట్లోనే ఆగిపోయింది. అప్పటికి విక్కీ ఆమెని మీదికి లాక్కొని ఒక చేతిని నడుం దగ్గరికి పోనిచ్చి మరో చేతిని మెడ దగ్గరగా వేసి దగ్గరికి తీసుకుని, చాలా ఎక్కువ చేస్తున్నావు తింగర్మాలకం. ఊరుకుంటున్నాను కదా అని నా దగ్గర కుప్పి గంతులు వేయకు. కోపం వస్తే నా అంత చెడ్డవాడుండడు. మొత్తానికి నువ్వు నా భార్యవవుతున్నావన్నమాట అంటాడు. ఏంటి? అంటుంది మధు. 4 రోజుల్లో నీకు నాకు పెళ్ళి. తర్వాత మనిద్దరం అమ్మా నాన్న అవుతాం. ఇప్పుడే చెప్తున్నాను మధు, నేను అస్సలు కుదురుండను. నువ్వు నన్ను భరించాలి తింగరి. నా కోపం, విసుగు, ప్రేమైతే అన్నింటికి మించి ఎక్కువ చూపిస్తాను. ఏమంటావ్? అంటాడు విక్కీ. ఆ మాటలు విన్న మధుకి డౌటొచ్చి, నీకు నాకు 4 రోజుల్లో పెళ్ళేంటి? అంటుంది. విషయం పబ్లిక్ అయ్యాక నువ్వు నా భార్యవి కదా అవ్వాల్సింది. సో పెద్దలందరూ కలిసి అదే చేశారు అంటాడు. ఏంటి? దాదాపు అరిచింది మధు. ఏయ్ మెంటల్ దానా, అరవకు. నిన్నేదో చేశాననుకుంటారు అని మధు నోటి మీద చేయి వేసి, ఎందుకే కొంపలు మునిగినట్టు అరుస్తావు అంటాడు. మధు కంట్లో నీళ్ళు. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమె నోటి మీద చేయి తీసి, ఏమైంది మధు? నాకు కృష్ణ బావ అంటే ఇష్టం, మీరంటే ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పింది మధు. వెంటనే మధుని వెనక్కి నెట్టాడు. ఆ ఫోర్స్కి మధు కింద పడింది. నడుం పట్టుకుని లోపలే బాధపడుతూ విక్కీ కేసి చూసి, మనిషివేనా నువ్వు అంటుంది. ఒక్క ఉదుటిన ఆమె ఎదురుగా కూర్చుని 2 బుగ్గలు అదిమి పట్టుకుని, 1% కూడా అస్సలు ఓపిక అనేది దేవుడు నాకు ఇవ్వలేదు మధు. నా ఎదురుగా నువ్వు కృష్ణ పేరు పలికినా సరే నిలువున నరికేస్తాను. ఇంత శ్రమపడి నీ వెనక తిరిగింది నిన్ను నాదాన్నిగా చేసుకోవటానికి కానీ మీ బావకిచ్చి చెక్క భజన చేయటానికి కాదు. ఇది నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. అండ్ ఇంకొక విషయం, మ్యారేజ్ అయ్యాక నువ్వు అసలు మీ బావ ఇంటికి అస్సలు వెళ్ళటానికి లేదు. ఇప్పటి నుంచే నేను చెప్పేది వినటం నేర్చుకో. నా దగ్గర నాటకాలు ఆడితే మాత్రం ఉంచితే భూమి మీద ఉంచుతాను, లేదంటే పైకి పంపిస్తాను. విక్కీ మాట్లాడుతున్నాడు కానీ అతని ముఖంలో ఎక్కడ లేని కోపం మధు చూపుని దాటిపోలేదు. అసలు ఏమైంది మీకు? ఎందుకింత సీరియస్ అవుతున్నారు? కాస్త మెల్లిగానే అడిగింది మధు. అవుతాను. నీ మాటలను బట్టే నా రియాక్షన్ ఉంటుంది, గుర్తుంచుకో. నా ఎదురుగా నువ్వు ఎవ్వరితో ఉన్నా పర్లేదు కానీ మీ అత్త ఫ్యామిలీతో ఉన్నావంటే అంటూ మధు గొంతు పట్టుకొని, నిన్ను ప్రేమించానన్న విషయం నేను మర్చిపోతాను, అర్థమైందా? విక్రమ్ అంటూ మధు మాట్లాడలేకపోయింది. అతనిలో కొత్త కోణం చూస్తుంది మధు. పద ఇద్దరం బయటికి వెళ్దాం అంటూ ఆమె నుదుటిన చుంబించి మెల్లిగా మధు నొదిలాడు. ఊపిరి ఆడలేదు మధుకి. దగ్గుతూ పైకి లేచి విక్రమ్ని చూడగానే దూరం జరిగింది. ఏయ్ నాకేమీ అంటురోగాలు లేవు, మూసుకొని నా దగ్గర రా అంటాడు. ఏం చేస్తాడు అన్న భయంతో తప్పక అతని దగ్గరికి వచ్చింది మధు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి, వాటర్ తాగు. చూడు, ఇప్పుడు నువ్వు బయటికి చీర కట్టుకుని రావాలి. వీరి పెళ్లిలో కట్టుకున్నావు కదా వాయిలెట్ కలర్ పట్టు చీర. ఆ చీర కట్టుకుని నాకు నచ్చినట్టు రెడీ అయ్యి బయటికి రా, వెయిట్ చేస్తాను అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళాడు. విక్రమ్ చేసిన పనికి షాక్ అయిన మధు తేరుకోవటానికి టైం పట్టింది. ఏంటి విజయ, నువ్వేమీ మాట్లాడావు? సునంద చెప్పింది బాగుంది కదా. రేపు నిశ్చితార్థం, సింపుల్గా కానిచ్చేద్దాం. పెద్దగా హడావిడి ఏమీ వద్దు. 4 రోజుల్లో పెళ్ళి కదా, టైం కలిసి వస్తుంది మనకి. ఏమంటావు? అలాగే అండి. సునంద చెప్పినట్టు పెద్దగా ఆడంబరం లేకుండా ఇప్పుడు షాప్కి వెళ్ళి విక్కీ మధుకి బట్టలు కొందాం. ఇంకా పెళ్లి బట్టలు తీసుకుంటే సరిపోతుంది అంటుంది. ఆ పని చేద్దాం. ఇప్పుడు చేస్తేనే కానీ నైట్ 8 అయినా షాపింగ్ అవ్వదు.
ఆడవాళ్ళతో తెలిసిందే కదా షాపింగ్ ఎలా ఉంటుందో నవ్వుతూ అన్నాడు శరత్. అవును, అదైతే నిజమే. విజయ, ఏంటమ్మా, మధుని పిలు, షాపింగ్కి తను లేకపోతే ఎలా? సరే అమ్మా అని విజయ మధు రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చున్న మధుని చూడగానే బాధపడింది. మధు, అత్త అంటూ విజయ్ గారిని ఏడుస్తూ హత్తుకుంది. ఏయ్, ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందని అంటావేంటత్తా? నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు కదా. ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మధు. కానీ నీకోసం నాకు తెలీదా ఏంటి అంటుంది. అన్నీ తెలిసిన నువ్వెందుకత్తా నన్ను విక్రమ్ గారింట్లో వదిలేసి వచ్చావు అని అడుగుతుంది మధు. జరిగిన విషయం చిన్నది కాదు మధు, అందుకే అన్నీ ఆలోచించే అక్కడ నిన్ను వదిలేశాను. కారణం నువ్వు విక్కీ పబ్లిక్ అయ్యారు. ఇంకా అన్నీ ఆలోచించినా తీసుకున్న నిర్ణయం ఇదే కదా అని కావాలని నేను వదిలేసి వచ్చాను. అంతేకాని నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా? కానీ నువ్వు నా ఇంటి కోడలిగా రావటం లేదే, అదే నా బాధ అంది విజయ. అత్త, ఏదోటి చేసి ఈ పెళ్ళి ఆపొచ్చు కదా. ఆ విక్రమ్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. పెద్ద సైకోగాడ్లో ఉన్నాడత్తా. చాలా కండిషన్స్ పెడుతున్నారు. అంతేకాదు తన కోపం, ప్రేమ అన్నీ విచిత్రంగా ఉన్నాయి. నాకేమీ అర్థం కావటం లేదత్తా. నాకు బావంటే ఇష్టం. కృష్ణ బావ లేకుండా నేను ఉండలేను. ఏదోటి చేసి ఈ మ్యారేజ్ ఆపేయత్తమ్మా అని మధు ఏడుస్తూ అనగానే విజయ బాధపడింది. ఏడవకు మధు, ఇటు చూడు అంటూ మధు ఫేస్ని దోసట్లోకి తీసుకుంది. అప్పటికే మధు ముఖం కమిలిపోయింది. షాక్ అయింది విజయ. మధు, ఎందుకంతలా ఏడుస్తున్నావు? నాకు విక్రమ్ అంటే ఇష్టం లేదత్తమ్మా. ప్లీజ్, నాకు బావ కావాలత్తమ్మా. తను అర్థం చేసుకున్నట్టు ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని మధు అనగానే విజయ మధు కంట్లో కన్నీరు తుడుస్తూ, చూడు మధు, జరిగిందేదో జరిగింది. ముందు నువ్వు ఏడవకు. విక్రమ్ ఎలాంటివాడు నాకు తెలుసు మధు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ కుటుంబం చాలా మంచిది. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు మంచివాళ్ళు మధు. యాక్సిడెంట్లో చనిపోయారు, కానీ వాళ్ళుంటే ఈ రోజున కథ వేరేగా ఉండేది. నువ్వేం భయపడకు. అది కాదత్తమ్మా. విక్రమ్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం మధు. చూడు, ఏ మాత్రం విక్రమ్ పరంగా నీకు ఇబ్బంది అనిపించినా సరే మేమంతా ఉన్నాం కదా. నువ్వు భయపడకు. తను నిన్ను లవ్ చేస్తున్నాడు. ప్రేమలో కోపతాపాలు సర్వసాధారణం. ప్రతి చిన్న విషయానికి నువ్వేం భయపడకు మధు అంటుంది విజయ. కానీ అత్తమ్మ, నేను ఒక విషయం చెప్పాలి. ఈరోజు విక్రమ్ గారిలో అని చెప్తుండగానే విజయ, మధుని తీసుకొనిరా, షాపింగ్ టైం అవుతుంది అని బయట నుంచి అరిచారు శరత్. హా, వస్తున్నానండి. మధు, తొందరగా రెడీ అవ్వు, షాపింగ్ టైం అవుతుంది అని విజయ అనగానే మధుకి విక్కీ మాటలు గుర్తొచ్చాయి. వీరు పెళ్లిలో కట్టుకున్న పట్టుచీర కట్టుకుని నాకు నచ్చినట్టుగా నువ్వు రెడీ అవ్వాలి మధు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. మధు, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. అది కాదత్తమ్మా, నేను ఇలానే వస్తాను. ఏంటి ఇలా రావటం? అస్సలు బాలేదు. నువ్వు మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. సరే అత్తమ్మా అని ఇంకా తనేం మాట్లాడినా ఎవరూ వినిపించుకునే స్థితిలో లేరని మధు తనలో తానే బాధపడింది. విక్రమ్ బాధ భరించలేక చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయి బయటకు వచ్చింది మధు. మధుని చూడగానే అందరూ ముచ్చటపడ్డారు. అసలే ముట్టుకుంటే కందిపోయే రంగులో ఉంటుందేమో. ఆ వైలెట్ కలర్ వెయిట్లెస్ పట్టు చీరలో మధు కుందనపు బొమ్మలా ఉంది. మధు అంటూ మహా నవ్వుతూ దగ్గరికొచ్చి, చీర బాగుంది మధు. చిన్నగా నవ్వి ఊరుకుంది మధు. వెళ్దామా అని కృష్ణ అనగానే మధు కంట్లో నీళ్లు తిరిగాయి. అదంతా చూస్తున్న అక్షయ్, శ్రీవల్లికి కడుపు రగిలిపోతుంది. అక్షయ్, దీన్ని పెళ్లి చూసే ఓపిక నాకు అస్సలు లేదు. చూసావా, అందరూ మనల్ని ఎలా వదిలేసి సంతోషంగా ఉన్నారో. ఇక్కడ అవసరమా మనం ఉండటం అంటుంది. అస్సలు లేదు. జరిగిన అవమానం చాలు శ్రీ. ఎప్పుడూ లేనిది మా నాన్న కూడా అందరి ముందు నన్ను అవమానించాడు. నాకైతే ఒక్క క్షణం ఇక్కడ ఉండాలని అస్సలు లేదు. పద, బయటికి వెళ్ళిపోదాం. కారు వస్తుంది. మన లగేజ్ అంతా ప్యాక్ చేయి. ఆస్తి అంటావా, ఎలా నా గుప్పిట్లోకి తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటాడు అక్షయ్. పుట్టి అమ్మని చంపింది, శనిది, నష్టజాతకురాలు అంటూ చిన్నప్పటి నుంచి దీన్ని దూరం పెట్టిన మా నాన్న మనం చేసిన చిన్న పనికి ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మనల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. ఖచ్చితంగా అనుభవిస్తుంది మధు. పైకి అమాయకంగా ఉంటూ తను చేయాల్సిందంతా చేసింది. అవును అక్షయ్, ఎన్ని రోజులు సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని ఇద్దరూ రగిలిపోతూ లగేజ్ ప్యాక్ చేసుకొని బయటకు వచ్చారు. ఏంటి, బెస్ట్ కపుల్స్ కొంప వదిలేసి బయటికి చెక్కేస్తున్నారా అని నవ్వుతూ అడిగాడు విక్కీ. రేయ్, అంతా నీ వల్లేరా, కంగారు పడకు. నువ్వు, ఆ మధు ఇద్దరూ కలిసి మా నాన్న దృష్టిలో నన్ను వెధవని చేశారు కదా అంటాడు. ఏ ఛీ, నువ్వు వెధవ్వని నిరూపించాల్సిన అవసరం లేదు.
నువ్వెంత వెదవో అందరికీ తెలుసురా అంటాడు విక్కీ. ఏయ్ అంటాడు. రేయ్, నోరు అదుపులో పెట్టు, లేదంటే భూమి మీద ఉండవు. ముందు పోరా బయటికి. నా ఉద్దేశంలో అయితే నువ్వు మనిషివి కాదు అని విక్రమ్ అనగానే శ్రీవల్లి ఉడికిపోయింది. ఈరోజు నన్ను, నా మొగుణ్ణి అందరి ముందు అవమానించి మధుని సొంతం చేసుకున్నానని విర్రవీగకు. దేనికైనా సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఇప్పుడు నీ టైం వచ్చింది, కానీ ఖచ్చితంగా మా టైం వచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో. నీ కళ్ళెదురుగా ఉన్న సంతోషాలని, నాన్న వాళ్ళని దూరం చేయకపోతే నా పేరు అక్షయ్నే కాదు అని చెప్పి శ్రీవల్లి చేతిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఏడ్సావులే, నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా భయపెడతావు అనుకుని విక్రమ్ వెనక్కి తిరగగానే ఎదురుగా మహా. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య అని కంట్లో తడి తుడుచుకుంది. ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? చచ్చా, అలాంటిదేం లేదన్నయ్య అని విక్కిని హత్తుకొని, నీకెలా చెప్పనన్నయ్య మధుకి నువ్వంటే ఇష్టం లేదు అని. రేపు నువ్వు మధు ఎలా ఉంటారు? మధు మనసు కృష్ణని కోరుకుంటుందని తెలిస్తే నువ్వేమైపోతావన్నయ్య అనుకుని రూమ్లో విజయ మధు మాట్లాడిన మాటలు తలుచుకుని బాధపడింది మహా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.